లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరోమారు ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓటమి పాలైనప్పుడు ట్రంప్ మళ్లీ బరిలో దిగుతాడని ఎవరనుకోలేదు. ఎందుకంటే జో బైడెన్ కంటే ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంపే. ఓటమి అనంతరం అధికారం బదిలీ చేసేందుకు ట్రంప్ మారం చేశాడు. కోర్టుకు పోతానన్నాడు. నేనే గెలిచానన్నాడు. చివరకు నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. అలా బలవంతంగా వైట్ హౌస్ నుంచి బయటకు వెళ్లిన ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా గెలుస్తాడని ఎవరూ ఊహించలేదు. కనీసం పోటీ చేస్తాడు అని కూడా అనుకోలేదు. కానీ ట్రంప్ అద్భుతం చేశాడు. అమెరికా అధ్యక్ష పీఠం మళ్లీ ఎక్కాడు. ఎవరికి సాధ్యం కాని సక్సెస్ను చవిచూశాడు. అవును, ట్రంప్ అంటేనే అంత. ఆయన వ్యక్తిత్వం వేరే. ఆయన ఓ ఎగిసిపడే కెరటం. వెనక్కి తగ్గాడు అనుకుంటే విరుచుకుపడతాడు. లోతుకెళ్లాడు అనుకుంటే ఉప్పొంగుతాడు. ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో ఎత్తుపల్లాలు, లెక్కకు మించిన అవమానాలు, ఆస్తులకు మించిన అప్పులు, మనిషిని వాళ్ళెవ్వరూ చవి చూడని పరాభవాలు. ఇవన్నీ ట్రంప్ను ఏం చేయలేకపోయాయి. ఆయన పట్టుదల ముందు విజయాలు మోకరిల్లాయి. వయసులో వృద్ధుడైన, ఆలోచనల్లో నవ యవ్వనుడైన డొనాల్డ్ ట్రంప్ విజయ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఇది 1990 నాటి మాట. ట్రంప్ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన రోజులవి. బ్యాంకులు అతని హెలికాప్టర్ను, విమానాన్ని, షిప్లను సీజ్ చేశాయి. అతని క్యాసినోలు వారానికి $3 మిలియన్ నష్టాల్లోకి కూరుకుపోయాయి. ఆ దశ నుండి ట్రంప్ తిరిగి పైకి లేచాడు. ఎవరికీ అందని బిలియనీర్గా అవతరించాడు. 1990 దశకంలో ట్రంప్ $900 మిలియన్ అప్పులో కూరుకుపోయాడు. అతనికి అంతకు ముందు కాసుల వర్షం కురిపించిన క్యాసినోలు నష్టాల ఊబిలోకి వెళ్లాయి. క్యాసినోల ద్వారా వారానికి $300 మిలియన్ నష్టం భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాంకర్లు అతని అకౌంట్స్ అన్నీ సీజ్ చేశారు. అయినా కూడా ట్రంప్ ఎప్పుడూ కుంగిపో వాల్ స్ట్రీట్లో అంతకు ముందెవరూ ఆ స్థాయిలో లేరు. $675 మిలియన్ తాజ్ మహల్, $820 మిలియన్ ప్లాజా హోటల్, $360 మిలియన్ ఈస్టర్న్ షటిల్ నిర్మించాడు. ఇవి ట్రంప్ విజయ పథంలో మైలురాళ్లు.
ఈ విజయాలతో ట్రంప్కు ఓ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. నేను ఏం చేసినా సక్సెస్ అని, దాంతో అంతకు ముందెవరూ చేయని సాహసం చేశాడు. అది తాజ్ మహల్ క్యాసినో. దాని విలువ దాదాపు $1 బిలియన్. ట్రంప్ ఏం చేసినా పెద్దగా (2004) మార్క్ బెనెట్ ట్రంప్ దగ్గరకు ఓ సరికొత్త ఐడియాతో వచ్చాడు. దాని ప్రకారం ట్రంప్ హోస్టుగా ఓ కొత్త షోకు ప్లాన్ చేశాడు. అది విన్న ట్రంప్ ఒక్క షోకు $50,000 డిమాండ్ చేశాడు. తరువాత జరిగిన దాంతో అందరూ షాక్ అయ్యారు. ప్రీమియర్ షో పేరిట ట్రైలర్ వదిలితే 28.1 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ట్రంప్ వెనక్కు తిరిగి చూడలేదు. ఈ షో నిరాఘాటంగా 14 సీజన్ల పాటు నడిచింది. ట్రంప్ రాబడి $213 మిలియన్ చేరింది. ఈ షోలో ట్రంప్ ఊత పదం "యు ఆర్ ఫైర్డ్". ఇది తరువాతి కాలంలో ఆ దేశ సాంస్కృతిక పదంగా మారింది. అంతలా హిట్ అయింది ఆ షో. ట్రంప్ విజయానికి కారణం రియల్ ఎస్టేట్ కాదు, క్యాసినో కాదు. అతని విజయానికి కారణం తన బ్రాండ్ విలువను తాను తెలుసుకోవడంలోనే అతని విజయం దాగుంది. నీ బ్రాండ్ విలువ అనేది ఆస్తుల వల్ల పెరగదు, అది నలుగురు చెప్పుకోవడంతో పెరుగుతుంది. బ్రాండ్ అనేది ఎప్పుడు వ్యాపారం కారదు, అది వ్యక్తిగతం. మనం ఎలాన్ మస్క్ను గుర్తిస్తాం కానీ టెస్లాను కాదు. మనం మార్కును గుర్తిస్తాం కానీ మెటాను కాదు. మనం ట్రంప్ను గుర్తిస్తాం కానీ అతని కంపెనీలను కాదు. ఈరోజు పూర్తిగా బాగా సక్సెస్ అయిన వారు అర్థం చేసుకున్న విషయం ఇదే. ఎప్పుడైతే నీవు పబ్లిక్లో నిర్మించబడతావో నీ ప్రయాణాన్ని వారితో పంచుకో, అద్భుతం జరుగుతుంది. నమ్మకం ఆటోమేటిక్గా పెరుగుతుంది. ట్రంప్ అంటే ట్రస్ట్ అని, ట్రస్ట్తోనే విజయం తథ్యమని నిరూపించాడు డొనాల్డ్ ట్రంప్. మరి ట్రంప్ సక్సెస్ స్టోరీపై మీరేమంటారో కామెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.